ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో బయట ఒక పర్సన్ వర్క్ చేయడానికి వెళ్ళినా కానీ ఇంకెక్కడైనా కానీ మామూలుగా మనకి చాలాసార్లు కొన్ని సిచ్యువేషన్స్ అండ్ కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి పర్సన్ నుంచి కూడా. అంటే వర్క్ ప్లేస్లో అనుకోండి, కొలీగ్స్ నుంచి, బాసెస్ దగ్గర నుంచి సమ్ సైకాటిక్ బిహేవియర్స్ ఉంటాయి, రూడ్ బిహేవియర్ ఉంటుంది కొన్నిసార్లు. అండ్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళ లెక్చరర్స్ నుంచి ఉంటుంది, కో ఫ్రెండ్స్ నుంచి ఉంటుంది. సో వాటన్నిటిని అంటే వాళ్ళు అక్కడ అఫెండ్ అవ్వి వాళ్ళకేం చెప్పలేరు అనమాట. లైక్ ఫేస్ టు ఫేస్ అయితే వాళ్ళు ఫైట్ చేయలేరు. సో స్మార్ట్గా అంటే వాళ్ళు హర్ట్ అవ్వకుండా, మన వర్క్ అనేది మనకి డిస్టర్బ్ అవ్వకుండా, అండ్ ఆ బిహేవియర్ మనం తీసుకోకుండా మన హార్ట్కి, సో దాని నుంచి మనం ఎస్కేప్ అయ్యి ఎలా డీల్ చేయొచ్చు ఈ సిచ్యువేషన్ని అని అంటారు. యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే ఒక సర్కాస్టిక్ కమెంట్ ఏదైనా పాస్ అయినప్పుడు వాళ్ళ మీద కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఒక సర్కాస్టిక్ కమెంట్ పాస్ అయినప్పుడు ఓవర్ రియాక్ట్ అయిపోతారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఈ సర్కాజంకి ఒక రూట్ ఏంటంటే హ్యూమర్ ఈజ్ అసోసియేటెడ్ అనమాట. అంటే చాలా మంది ఏంటంటే ఒక పంచ్ చేయడానికో, లైక్ యూనో పంచ్ కానివ్వండి, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ లాగా క్రియేట్ చేయడానికో ఏంటంటే ఇలాంటి సర్కాస్టిక్ కమెంట్స్ అవి పాస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అయితే నిజంగా ఇంటెన్షన్ ఇట్ ఈస్ టు క్రియేట్ హ్యూమరా, లేకపోతే పక్కన వాళ్ళని ఉడికించడానికా, లేకపోతే వాళ్ళని కొంచెం ఇజ్జత్ తీయడానికి, అలాంటివి కూడా ఉంటాయి అనమాట ఇంటెన్షన్స్. రైట్. సో ఇంటెన్షన్ ఏంటిదో క్లారిటీ ఉండదు కాబట్టి, అవతల ఇంటెన్షన్ ఏంటిదో క్లారిటీ ఉండదు కాబట్టి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నిటికంటే బెస్ట్ వే ఆఫ్ డీలింగ్ విత్ ఇట్ ఏంటంటే ఇగ్నోరింగ్. దట్ ఈస్ ది వెరీ ఫస్ట్ థింగ్ అనమాట. ఎవరన్నా సర్కాస్టిక్ కమెంట్ పాస్ చేశారు అని అంటే ఒక సర్కాస్టిక్ నవ్వి వదిలేసేయండి. చేయలేరు. అంటే ఏంటంటే ది టేక్ ఇట్ టు హార్ట్ అనమాట. అంటే నువ్వు అంత మాట ఎట్లా అంటావు అది ఇది అనేసి. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళంత స్ట్రెయిన్ తీసుకొని వాళ్ళు ఒక పెద్ద డైలాగ్ కొట్టి మిమ్మల్ని ఏదో అన్నారు, మీరు ఒక సర్కాస్టిక్ స్మైల్ ఇట్లా ఇచ్చేసి వదిలేసారు అనుకోండి, యు ఆర్ విన్నర్ అక్కడ. యు ఆర్ ది విన్నర్ అక్కడ. యు వన్ ది గేమ్ అక్కడ. సో ఫస్ట్లీ ఏంటంటే మీరు దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. లైక్ యు నో దట్ ఈస్ ది బెస్ట్ థింగ్. అనదర్ స్ట్రాటజీ, ఇలా దీన్ని డీల్ చేయడానికి ఇంకో స్ట్రాటజీ ఏంటంటే, జనరల్గా ఇలాంటి సర్కాస్టిక్ కమెంట్ పాస్ చేసినప్పుడు మనం దాన్ని తెలివిగా ఎట్లా ట్వీకింగ్ చేయొచ్చు అంటే, వాళ్ళు ఏదో కమెంట్ పాస్ చేశారు, దానికి నేను రియాక్ట్ అవ్వకుండా జస్ట్ ఒక 2 seconds ఇలా ఆగి, సారీ వినలేదు ఏమన్నావు అనేసి అన్నారు అనుకోండి. మీరు సారీ వినలేదు ఏమన్నావు అన్నావు, ఆ పంచ్కి ఇంకా పవర్ పోతుంది. వాళ్ళు ఏదో పంచ్ చేశారు అక్కడ, సర్కాస్టిక్ ఏదో అన్నారు, మీరేమో ఏదో ఇట్లా అనుకుంటా సారీ వినలేదు ఇందాక ఏమన్నావు అని మీరు అలా అన్నారు అనుకోండి, వాళ్ళు అది రిపీట్ చేసినా కూడా దానికి పవర్ ఉండదు. సో బేసికలీ ఇన్ అ వే ఏంటంటే యూ హ్యావ్ అగైన్ డిఫీటెడ్ దెమ్. లైక్ దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ అఫెండెడ్, అంటే వాళ్ళన్న ఒక మాట మీద మీరు నిజంగా అఫెండ్ అయి ఉంటే గనక, బాధాకరంగా ఉంటే గనక మీరు రియాక్ట్ అవ్వకండి, కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. ఏంటంటే, నువ్వు పాస్ చేసిన ఈ కమెంట్స్ నాకు నచ్చలేదు, డోంట్ రిపీట్ అండ్ దిస్ ఇస్ ద రీజన్. అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ చెప్పాలనుకుంటే రీజన్ చెప్పండి. లేదు అని అంటే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసేయండి దట్ ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ వన్ అనేసి. సో దట్ ఈస్ అనదర్ థింగ్. ఫోర్త్ థింగ్ ఉంటుందండి, అదేంటంటే దానికి మళ్ళీ మనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండాలి అండ్ విట్టినెస్ అనేది ఉండాలి. సో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంకా విట్టినెస్ తోటి ఏంటంటే, ఎవరన్నా ఏదన్నా పని చేశారు అని అంటే గనక ఇమ్మీడియట్ గా అది రివర్స్ పని చేస్తారు. మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. అలా వేసినప్పుడు ఏంటంటే అగైన్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ విన్ విన్. నువ్వు వేసావు నేను వేసాను అనేసి. ఇప్పుడు నేను బాధపడొద్దు అంటే నువ్వు కూడా బాధపడద్దు. సో అలా ఏంటంటే మనము ఎవరన్నా పని చేసినప్పుడు దానికి మనకి కేపబిలిటీ ఉంది, లైక్ యూనో ఆ స్పాంటినిటీ ఉంది అంటే కనుక యూ కెన్ గివ్ అ రివర్స్ పంచ్. దాట్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్. సో దిస్ ఇస్ అనదర్ వే. అండ్ ఫైనలీ వాట్ ఐ సే ఇస్, ఇలాంటి సర్కాస్టిక్ కమెంట్స్ కానివ్వండి, అట్లాంటిది ఏది వచ్చినా సరే మీరు రియాక్ట్ అవుతున్నారు అనుకోండి, ఏమవుతుంది అని అంటే యు ఆర్ గివింగ్ అ ఛాన్స్. అంటే అవతల వాళ్ళకి మీరు పవర్ ఇస్తున్నట్టు లెక్క. అంటే నన్ను కంట్రోల్ చేసే పవర్ నీ దగ్గర ఉంది అని మనం ఇచ్చేస్తున్నాం అక్కడ. నువ్వు పని చేస్తున్నావు, నేను రియాక్ట్ అవుతున్నాను అంటే ఐఎమ్ అండర్ యువర్ కంట్రోల్ అనేసి. అలా కంట్రోల్ ఇంకోళ్ళకి ఇచ్చేయకండి. ఇది ఎప్పుడు అవుతుంది అని అంటే ఓన్లీ వెన్ యూ రియాక్ట్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే
దే విల్ స్టార్ట్ రిపీటింగ్ ఇట్ క్వైట్ ఆఫెన్. సో ఒక్కసారికి అయిపోతుంది ఇది. నువ్వు పని చేసావు, దానికి నేను రియాక్ట్ అయ్యేసరికి ఏంటంటే ఒక ఏదో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇది వాడికి ఫన్ లాగా క్రియేట్ అయిపోతుంది, లేదా డామినెంట్ మెంటాలిటీ వచ్చేస్తుంది అనమాట. నేను బాధపడినా లేదంటే మళ్ళీ గొడవ పడినా మీరు అన్నట్టు రిపీట్ చేస్తాడు. ఎందుకంటే మీరు బాధపడ్డా, మీరు దాన్ని రివోల్ట్ అయినా, ఏం చేసినా సరే కనుక మీరు రియాక్ట్ అయినా, ఇవన్నీ ఏంటంటే ఇట్ షోస్ దట్ ఓకే అతను మిమ్మల్ని డిస్టర్బ్ చేసే కెపాసిటీ ఉంది అనేసి మీరు సింబాల్ కి చెప్తున్నారు అక్కడ. సో ఇది లేకుండా ఉండాలి అని అంటే ది బెస్ట్ థింగ్ ఏంటంటే షో దట్ ఆ కంట్రోల్ నా దగ్గరే ఉంది, నాట్ విత్ యూ అనేసి. ఫర్ దాట్ రియాక్షన్ అనేది అస్సలు చేయకూడదు. వీ షుడ్ నెవర్ రియాక్ట్. చాలాసార్లు ఇలా అవుతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఏదో పని చేశారు, అది నాకు నచ్చలేదు, నేను రియాక్ట్ అయ్యి గొడవ పడ్డం స్టార్ట్ చేశాను. వాళ్ళు ఏంటంటే డిఫెండ్ చేసుకుంటారు. ఏంటంటే అరే అదేదో ఫన్ కోసం అన్నాను అంతే, దానికి ఎంత రియాక్ట్ అవుతావా నువ్వు అనుకుంటా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో అల్టిమేట్లీ ఏంటంటే మిమ్మల్ని విలన్ చేస్తారు. నేనేదో జోక్గా సరదాగా అన్నాను, వాళ్ళంత సీరియస్ గా తీసుకునే అవసరం లేదు అసలు దానికి అనేసి అలా పోర్ట్రే చేసేస్తారు. సో ఇంకొకరి ముందు అనవసరంగా మనం నెగటివ్ అవుతాం అక్కడ. అసలు ఇదంతా అన్నెసెసరీ డిస్టర్బెన్సే కదా. మనకి కాంగా ప్రశాంతంగా ఉన్న ఈ మైండ్ ని అనవసరంగా డిస్టర్బ్ చేస్తుంటాయి కదా. సో ది బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు రివోల్ట్ చేయగలిగితే చెయ్యండి, లేదంటే కామ్గా ఉండండి, లేదనంటే నేను ఇందాక చెప్పిన టెక్నిక్స్లో ఏదో ఒక టెక్నిక్ యూజ్ చేయండి. కానీ ఎట్టి పరిస్థితిలో రియాక్ట్ మాత్రం కాకండి. మీరు రియాక్ట్ అయ్యారు అని అంటే దట్ ఈస్ వెన్ అవతల రెచ్చిపోతారు. ఇంకా అంటే కొన్నిసార్లు ఇలా సైకాట్రిక్ బిహేవియర్ ఉన్నా కానీ, రూట్ గా ఏమన్నా పాస్ చేసినా కానీ ఊరుకుంటే అది ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇగ్నోర్ చేసినా కానీ, రియాక్ట్ అవ్వకుండా ఉన్నా కానీ, ఇంకా దాన్ని ఓకే గ్రాంటెడ్ తీసేసుకొని మనం చేయొచ్చు అనమాట అని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి దాన్ని ఎలా డీల్ చేయొచ్చు? ఇక్కడ ఏమవుతుందంటేనండి, రిపిటేషన్ అనేది ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. ఎప్పుడు దాకా? ఇఫ్ యు ఆర్ కాన్స్టాంట్లీ దానికి రెస్పాన్స్ ఇస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు అండి, మా తెలిసిన ఫ్రెండ్ ఒక అతను లైక్ కొంచెం ఇన్నోసెంట్ అనమాట. జనరలీ ఇట్లా ఇన్నోసెంట్ పీపుల్ టార్గెట్ అవుతుంటారు. వాడు కొంచెం ఇన్నోసెంట్ ఉండేవాడు. సో ప్రతిసారి ఏంటంటే వాడినే టార్గెట్ చేసుకుంటూ, వాడి మీదనే పంచులు వేసుకుంటూ చేసి ఉన్నాడు. వాడి మీద పని చేసిన ప్రతిసారి చెయ్యకరా అట్లా, అనకరా అట్లా అని అనేవాడు అనమాట అతను. సో వాడు అలా చెయ్యకరా అట్లా అలా అనకరా అనే టైంకి ఏంటంటే అంటే ఏంటి, వాడు రియాక్ట్ అవుతున్నాడు అక్కడ బేసిక్గా. ప్లీజ్ అట్లా చేయకు, నాకు నచ్చట్లేదు అని రానేవాడు అనమాట. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు కొంచెం ఇన్నోసెంట్ అని అందరికీ తెలుసు, వాడు వీక్ అని అందరికీ తెలుసు. కాబట్టి ఏమంటే రిపీట్ అవుతా ఉండదు అనమాట. అదే పర్సన్ ఇలా కమెంట్ చేసినప్పుడు వాడు ఏమనుకున్నా కామ్గా ఉన్నాడు అనుకోండి, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, బట్ సిక్స్త్ టైం యూ విల్ లిసన్. ఎందుకు వేస్ట్ చేసి అడేం రియాక్ట్ అవుతాడు కదా అనేసి చేసేవాడే మానేస్తాడు ఇంకా చెప్పాలంటే. సో కామ్గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు రిపిటేషన్ అవుతుంది, బట్ దానికి కూడా ఏంటంటే టు అన్ ఎక్స్టెంట్ కొంతవరకు రిపిటేషన్ అవుతుంది. ఓపిక పట్టండి. ఆ తర్వాత ఏంటంటే బై దెమ్సెల్స్ వాళ్ళే స్టాప్ చేస్తారు. బికాస్ మీరు అసలు చలనం లేకుండా ఉన్నారు అంటే నోబడీ కేర్స్ అనమాట. ఇంకా ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు మిమ్మల్ని. సో అలా ఏంటంటే మీరు కామ్గా ఉన్నారు అని అంటే అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ టు అన్ ఎక్స్టెంట్ మాత్రమే అవుతుంది. ఓపిక్గా మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఎవరైతే మిమ్మల్ని బులీ చేస్తున్నారో వాళ్ళు దే విల్ పాసిఫై దెమ్సెల్వ్స్. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్ రామ్. థ్యాంక్ యూ.